Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వశిష్ఠునికి మైత్రావరుణి అని పేరు వచ్చుటకు కారణము నిమి యొక్క కనురెప్పలందు నివసించు గాథ. ఈ వంశమునందు జన్మించిన రాజులందరికీ జనకుడను ఉపాధి లభించెను. పరమజ్ఞానులైన ఆ రాజులను విదేహులను కూడా ప్రజలు ప్రస్తుతించారు. రాజా, నిమి యొక్క ఉత్తమగాథను నీకు వినిపించి తిని శాపము తగులుటచే ఇతడు విదేహుడయి ఉండెను. ఈ విషయములన్నింటినీ నీకు విశదముగా వివరించి తిని. రాజకు జనమేజయుడు అడుగుతున్నాడు, భగవాన్, నిమి వశిష్ఠునికి శాపమొసగెను. మీరు దీని కారణమును నాకు తెలిపారు. కానీ వశిష్ఠుడు బ్రాహ్మణుడు. రాజు అతనిని తన పురోహితునిగా చేసుకొనెను. అట్టి మునీంద్రుని రాజు ఎందుకు శపించెను? వశిష్ఠుడు బ్రాహ్మణుడని తనకు గురువని తలంచి మహారాజగు నిమి క్షమాభావమును ప్రకటించలేకపోయాను. ఇక్ష్వాకు కులభూషణుడగు ఆ నరేశుడు ధర్మరహస్యము నెరిగినవాడు. క్రోధమునకు వశుడై బ్రాహ్మణుడు గురుపదమునందు ప్రతిష్ఠితుడైన వశిష్ఠుని ఎందుకు శపించెను? వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, అజితేంద్రియుడగు వ్యక్తికి క్షమాగుణము మిగుల దుర్లభమైన వస్తువు. అపకారము చేయ సమర్థులై కూడా క్షమించు స్వభావము గల పురుషులు ఈ జగత్తునందు లభించుట చాలా కష్టము. దేని అందును ఆసక్తుడు కాక తపస్సు చేసుకున్న స్వభావము మునీంద్రులకు ఉండవలెను. వారు నిద్ర ఆకలి దప్పులను జయించి వేదాభ్యాసమునందు తత్పరులై ఉండవలెను. కామ క్రోధ లోభ అహంకారములు ప్రబల శత్రువులై మానవ శరీరమునందు సదా విద్యమానములై ఉండును. మానవుడు దీనిని అర్థము చేసుకొనడు. మునులు, బ్రహ్మమానసపుత్రులు ఇంకనూ అనేకులు తపములు చేశారు. కానీ వారు కూడా ఈ 3 గుణముల నుండి ముక్తులు కాలేకపోయారు. అటువంటప్పుడు మర్త్యలోకమునందలి మానవులేమి లెక్క? మహాత్ముడైన కపిలుడు సాంఖ్యశాస్త్రమును సంపూర్ణముగా తెలిసినవాడుగా పరిగణింపబడెను. యోగాభ్యాసమునందు ఆయన తన సమయమును సదా గడుపుచుండెను. కానీ దైవ విధానమును ఎవరునూ ఆపలేరు. కనుక ఆయన వలన సగరుని పుత్రులు కాలి బూడిదయ్యారు. కనుక రాజా, కార్యకారణ రూపమున అహంకారము చేతనే త్రిలోకావిర్భావము సిద్ధించును. అట్టి ఎడల మానవులు ఆ గుణముల నుండి ఎట్లు ముక్తులు కాగలరు? సకల ప్రాణుల గుణములను వ్యవస్థీకరించువాడు భగవంతుడగు శంకరుడు. ఆయన ఇచ్ఛానుసారముగానే ప్రాణులయందు ఒకప్పుడు సత్వగుణ ప్రాధాన్యముండును, ఇంకొకప్పుడు రజోగుణం అధికముగా ఉండును, మరొకప్పుడు తమోగుణము, అప్పుడప్పుడు అన్ని గుణములు సమానముగా ఉండును. ఆ పరమప్రభువు పరమాత్ముడు నిర్గుణుడు, నిర్లిప్తుడు, అవినాశి, అప్రమేయుడు, సనాతన స్వరూపుడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.